గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ మెంబర్ కె చిన్న, గొల్లప్రోలు మండల సిటీ నాయకులు నందీశ్వరరావు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సిహెచ్వి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తాము అధికారంలోకి వస్తే శానిటేషన్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారన్నారు. ఈ రోజున కనీస వేతనం కూడా అమలు చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు నెలకి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని తీర్పునున్న, అలాగే మున్సిపల్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై ఈ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు నీలాపు ఏసమ్మ, బి సత్యవతి, సిహెచ్ రామారావు, సింహాచలం, మరిడియా, లోవబాబు, దివ్యవాణి, పోలమ్మ, రాజమోహన్. ఈ కార్యక్రమానికి సిపిఎం పిఠాపురం నాయకులు కోనేటి రాజు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు కె నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈరోజు మా సమ్మె 16వ రోజుకు చేరుకుందండి. ఈరోజు సమ్మెలో భాగంగా ఎమ్మెల్యేలందరూ వాళ్ళ ఇళ్ళు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడి కార్యక్రమం చేసాము. ఉదయాన్నే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసామండి. అలాగే ఆయనకి సమ్మె నోటీసు, వినతిపత్రం కూడా ఇచ్చాము మా యొక్క బాధల మీద. ఈరోజు సీఎం గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చర్చలు పిలిచినా 4 సార్లు పిలిచారు మా యూనియన్ నాయకుల్ని. 4 సార్లు కూర్చొని అదే మాట, మేము పెంచలేము ఉన్న పరిస్థితుల్లో అంటున్నారు. ఎందుకు పెంచలేరని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే మీరు బస్సులు వేసే పెయింటింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు వేసే ఫ్లెక్సీలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, అన్నీ లెక్కలు వేసుకోండి. తర్వాత మనకి ఉచితంగా బస్కి లేడీస్ టికెట్లు ఫ్రీ అని చెప్పి అంటున్నారు. తక్కువ తెలంగాణ ఇస్తుంది కదా అని ఇక్కడ ఈయన ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా తెలంగాణ ఇచ్చే 18,000 మాత్రం ఆంధ్రాలో ప్రవేశపెట్టారు. అయినా జీవో కూడా ఎవరు ఎందుకలా మమ్మల్ని అంగన్వాడీ వాళ్ళు మా కడుపు రోదనకి ఎలా గురి చేస్తున్నారా సీఎం గారు మాకు అర్థం అవ్వట్లేదండి. సీఎం గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి మా గురించి ఆలోచించవలసిందే మేము సీఎం గారిని కోరుతా ఉన్నాము. అలాగే 11 డిమాండ్తో కలిగింది వినతి పత్రాలు అందరికీ నెల ముందే మేము సమ్మె మోత మోగేటప్పుడుగా ముందే ఇచ్చి ఉన్నామండి. ప్రతి ప్రజాప్రతినిధులకి, అలాగే ఎమ్మెల్యేలకి, అలాగే అధికారులకి అందరూ కూడా సమ్మె వినతి పత్రాలు ఇచ్చాము. అదే డిమాండ్స్ 11 డిమాండ్స్ కింద నుంచి డిమాండ్స్ వస్తున్నారు, కానీ పైన ఉన్న డిమాండ్స్ వస్తా లేదండి. ఒకసారి పైన ఉన్న ప్రధానమైన 2 డిమాండ్లు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందని సీఎం గారిని కోరుతా ఉన్నామండి. ఎందుకు పైన ఉన్న 2 డిమాండ్లు ఆయనకు అర్థం కావట్లేదండి. కింద నుంచి ఎంతసేపు కింద ఉన్న 62 చేసేస్తాం, ఈ మినీలు మేము చేస్తాం, ఈ సెంటర్లకి వయో పరిమితి పెంచుతాం, అలాగే 50 నుంచి 1,00,000 చేస్తాం. ఈ కాదండి మాకు కావాల్సింది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాము. మాకు కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మీ సమ్మె అంగన్వాడీలు న్యాయమైన సమస్యల ప్రభుత్వాన్ని పరిష్కరించమని సమ్మెబాట పట్టారు. 12వ తారీఖు నుంచి ఈ రోజుకి 16వ తారీఖు చేరింది. అనేక దఫాలు నిన్ననే చర్చలు పిలిచారు మా రాష్ట్ర నాయక బృందాన్ని. చర్చలు పిలిచి అంగన్వాడీలను అవమానిస్తుంది ప్రభుత్వం. 3 దఫాలు పిలిచారు. 3 దఫాలో ఏ మాట అయితే మాట్లాడారో పాడిందో పాట పాస్పల్ల దాసరి అన్నట్టుగా కూడా నిన్న 4వ దఫా కూడా అలా మాట్లాడారు. మా చర్చలు విఫలమైన కారణంగా మా సమ్మెను ఇంకా ముందుకు కొనసాగిస్తాము, ఉధృతంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మేము కొంత కోరికలు ఏమి అడగట్లేదు. అంగన్వాడీలకు ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం. మేము ఎన్నికలు ఇచ్చిన హామీ తెలంగాణకు అదనంగా వేతనాలు చెల్లిస్తారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, మినిమం మేర్ వర్కులు చేయాలి, అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి, నాసిరకమైన సరుకులు కాకుండా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాం. క్రిస్మస్ చేసుకోనివ్వలేదు, ఆయన పండుగ చేసుకుంటున్నారు. కానీ మేమైతే పస్తుల్లో ఉన్నాము. ఇప్పుడు పండుగ కూడా పెద్ద పండుగ కూడా చేసుకోనివ్వడం. ఈయన మా అంగన్వాడీ సమస్యలు అక్కా చెల్లెమ్మల గోడు వినమని అడుగుతున్నాము. అయ్యా మరి మీకు మా గోడు మీకు వినబడుతుందో లేదో తెలియదు. రాష్ట్రం మొత్తం మీద 1,04,000 మంది